రక్తం మంచుకొని పుట్టిన చెల్లెపై నీచ రాజకీయం. బీఆర్ఎస్ పార్టీలో పోటీగా వస్తుందని, కేసీఆర్ వారసత్వం తనకే రావాలనే స్వార్థంతో సొంత చెల్లిని టార్గెట్ చేసిన నీచుడు. 2019లో నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేస్తే ప్రత్యర్థులతో చేతులు కలిపి ఓడించింది. నవ్వుతూ సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే ఇదే అవకాశంగా సోషల్ మీడియాలో సొంత చెల్లిని నీచాతి నీచంగా ట్రోల్ చేయించి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసిన దుర్మార్గుడు కేటీఆర్. అయ్యకు చాడులు చెప్పి తండ్రి కూతుర్లను దూరం చేసింది. కేవలం తనకు పోటీగా వస్తుందేమోనని చెల్లిపై ఎన్నో కుట్రలు పన్నింది. సొంత చెల్లి ఫోన్ కూడా ట్యాప్ చేసిందంటే ఎంత దిగజారి రాజకీయాలు చేస్తాడో ఆలోచించండి. అన్నీ చేస్తుందని తెలిసేలోపు కవితకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన స్వార్థం కోసం సొంత చెల్లినే వదలలేదు. అలాంటిది కార్యకర్తలను, ప్రజలను వదులుతాడా? ఇలాంటి వాడు తెలంగాణ సమాజానికి ఎంత ప్రమాదమో ఆలోచించండి.